ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతయ్య, సాక్ష్యం ఉందా? ఏంట సాక్ష్యం తాతయ్య? నాతో రండి. వాళ్ళు పైకెళ్తున్నారు. యువరాజ్, పద. ఇది మీ అమ్మ స్వహస్తాలతో రాసిన డైరీ నాన్న. ఇది చదువు, నీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. బాబాయ్, ఏదో డైరీ ఇచ్చాడు. ఎవరిదా డైరీ? కేదార్ వాళ్ళ అమ్మది. నేను చదువుతాను. ఇవాళ వజ్రపాటి సుధాకర్ అనే మంచి మనిషిని కలిశాను. మంచి అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో మంచి అబ్బాయిలు చాలా అరుదైపోయారు కాబట్టి. సుధాకర్ గారిని మళ్ళీ మళ్ళీ అనుకోకుండా కలుస్తున్నాను. ఇది డెస్టినీ అని తనంటున్నాడు. ఇదంతా తన ప్లానే అని నేను గొడవ చేస్తున్నాను. ఏదేమైనా ఈ గొడవ అల్లరి నాకు నచ్చుతుంది. సుధాకర్ కూడా నాకు నచ్చుతున్నాడు. ఇవాళ సుధాకర్ నేనంటే ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. దానికి నేను ఒప్పుకున్నాను. మా ప్రేమని ఇద్దరింట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. జరగబోయే గొడవల్ని తలుచుకుంటే భయంగా ఉంది. గత కొన్ని నెలలుగా కమలాకర్ ఆయన్ని కలవనివ్వడం లేదు. ఊరొదిలి వెళ్ళకపోతే నన్ను పాపని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. నా బాబుకి ఆ దుర్మార్గుడు వల్ల ప్రమాదం ఉంది. ఇవాళ రాత్రిలోపు నా బాబుని తీసుకుని ఊరొదిలి వెళ్ళకపోతే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఎటు చూసినా కమలాకర్ మనుషులే ఉన్నారు. చావు నుంచి తప్పించుకోలేను, కానీ చనిపోయే ముందు ఒక్కసారి ఆయన్ని చూసి చనిపోవాలనుంది. తాతయ్య, ఆ తర్వాత ఎందుకేమీ రాయలేదు? ఏమైంది తాతయ్య? అదే రోజు కమలాకర్ మీ అమ్మని చంపేశాడు బాబు. మీ అమ్మని చంపేశాడు బాబు. మీ అమ్మని చంపేశాడు బాబు. ఎంత బతిమిలాడినా వినకుండా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు బాబు. పొడిచి చంపేశాడు బాబు. పొడిచి చంపేశాడు బాబు. వాడి మనుషుల నుంచి నేను తప్పించుకున్నా, కానీ మీ అమ్మని వాడు చంపేశాడు బాబు. వాడు చంపేశాడు బాబు. చంపేశాడు బాబు. బాబాయ్, ఆ ముసలుడు చెప్తుంది నిజమా? చెప్పండి బాబాయ్. ఎందుకలా అరిచి పిలుస్తున్నావు? ఎందుకు పిలుస్తున్నానో నీకు తెలీదా? నేనెందుకిలా అరుస్తున్నానో నీకు తెలీదా? వయసులో పెద్దవాళ్ళన్న మర్యాద కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావేంటి? మర్యాదనా? ఎందుకివ్వాలి మర్యాద? 25 ఏళ్ల ముందు పగతో మా అమ్మని చంపినందుకా? 25 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన మా తాతయ్యని చంపాలని చూసినందుకా?
ఎందుకివ్వాలి నేను ఈ మనిషికి మర్యాద? ఏంటి కేదార్ ఇది? నేను మీ అమ్మని చంపానా? మీ తాతయ్యని చంపాలని చూశానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ, నిన్న సాక్ష్యాలు తీసుకుని రమ్మని చెప్పినందుకు ఇవాళ మావయ్యని హంతకుడు అంటున్నారా? సాక్ష్యాలు తెమ్మన్నందుకు అండం లేదు నిషి. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంటున్నా. సాక్ష్యాలున్నాయా? ఏందమ్మా సాక్ష్యాలు? కేదార్ వాళ్ళ అమ్మని చంపారు అనడానికి ఆవిడ రాసిన డైరీ. పొద్దున్నే తాతయ్య గారిని చంపాలన్నందుకు మేము. ఇవి సరిపోతాయి అత్తయ్య గారు? ఆహాహాహా, సాక్ష్యాలు తీసుకురాలేకపోతే ఇవాళ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఎంత మంచి నాటకం ఆడుతున్నారే. సూపర్. ఏమైనా సరే ఇలాంటి దొంగ నాటకాలు ఆడాలంటే మీ తర్వాతేనే ఎవరైనా. నిషి, నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఈ కేదార్ ఈ ఇంటి వారసుడు అన్నది ఎంత నిజమో, కేదార్ వాళ్ళ అమ్మ చావుకి కమలాకర్ మావయ్యకి సంబంధం ఉన్నది అన్నది కూడా అంతే నిజం. లేదు, నాకు కేదార్ వాళ్ళ అమ్మ చావుకి ఎటువంటి సంబంధం లేదు. ఉంది. లేదని చెప్తున్నాను కదా. మరి లేకపోతే ఇవాళ మమ్మల్ని ఫాలో అవుతూ మహల్ వరకు ఎందుకొచ్చారు? కేదార్ వాళ్ళ తాతయ్యని మహల్ ముందే చంపాలని ఎందుకు అనుకున్నారు? ఏంటి బాబాయ్, కేదార్ వాళ్ళ తాతని చంపాలని చూసారా? అవును దినా, ఇవాళ పొద్దున్నే మహల్ ముందే చంపాలని చూశారు. అరే ఏంటన్నయ్యా? కౌశికి ఏంటమ్మా నువ్వు కూడా? వీళ్ళేదో చెప్తే నన్నలా చూస్తారేంటి? అసలు కేదార్కి తాతయ్య ఉన్నాడన్న సంగతే నాకు తెలీదు. నేను బాబాయ్ మార్నింగ్ నుంచి సైట్ దగ్గర పనులు చూసుకుంటూ ఉన్నా. కావాలంటే కాంట్రాక్టర్కి ఫోన్ చేశాడండి. అబద్ధం. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మా అమ్మ ఏం తప్పు చేసిందని చంపేశారు బాబాయ్. ప్రేమించడం తప్ప, పెళ్లి చేసుకున్న అతనితో కలిసి ఉండాలని ఆశపడ్డం తప్ప. ఎన్నో ఆశలతో మా నాన్నతో కలిసి బతకాలని కలలు కన్న మా అమ్మని ఎలా చంపగలిగావు బాబాయ్? రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నేను చంపలేదు అంటే ఎందుకు చంపావు అంటూ నన్ను అడుగుతావు? మా తాత ఇచ్చిన డైరీ చదివాను బాబాయ్. నువ్వు మా అమ్మని చంపాలనుకోవడం, ప్రయత్నించడం అంతా నాకు తెలిసిపోయింది. నువ్వు తెలుసుకోవాల్సింది ఇవన్నీ కాదురా. నువ్వు ఎవరికి పుట్టావో అని.